కేరళ బస్ ఇన్సిడెంట్ గురించి మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు. వన్ డేలోనే సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది. అందరూ చూసే ఉంటారు. ఇక్కడ ఆమె వీడియో తీయడం అనేది తప్పేం లేదండి. ఎందుకంటే ట్రైన్లలో, బస్సులలో ప్రయాణించేటప్పుడు రూడ్గా బిహేవ్ చేసే ఆకతాల వల్ల ప్రయాణాలలో మహిళలు ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో ఆమె వీడియో తీయడంలో ఎటువంటి తప్పు లేదు. అయితే ఆమె టచ్ అవుతున్నప్పుడే రియాక్ట్ అవ్వాలి. లేకుంటే వీడియో తీసిన తర్వాత ఆ వీడియో అతనికి చూపించైనా రియాక్ట్ అవ్వచ్చు. ఇలా లేకుంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో చూపించి కూడా ఆయన మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ అవేవీ చేయకుండా ఆమె సైలెంట్గా ఇంటికి వెళ్ళి సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో బాగా వైరల్ అయ్యి కొంతమంది ఆమెకు సపోర్ట్ వచ్చి ఆ వీడియోకు ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ అయిపోయాయి. సో ఆయన అది తట్టుకోలేక మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. అయితే ఆ వీడియోలో మనం ఒకటి గమనిస్తే ఆమె వీడియో తీస్తూ ఉంది, ఆయన టచ్ అవుతున్నప్పుడు నవ్వుతూ ఉంది. సో ఆయన నిజంగానే కావాలనే టచ్ చేశాడా, లేకపోతే ఆమె టచ్ అయ్యేలా ఆయనకు దగ్గరగా వెళ్ళిందా అనే డౌట్స్ కూడా మనకు వస్తాయి. ఎందుకంటే ఆమె అక్కడ స్మైల్ ఇస్తూ వీడియో తీస్తూ ఉంది. ఏదేమైనా ఆయన చనిపోవడానికైతే ఆమె పోస్ట్ చేసిన వీడియో మెయిన్ రీజన్గా మారిపోయింది. ఆ వీడియో చూసినప్పుడు నా ఫీలింగ్ అయితే సూర్య గారి డైలాగే అండి. దీని మీద మీరేమంటారో కామెంట్స్లో తెలియజేయండి.